సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమ్మక్క సాగర్ పై డబ్బా ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ కు అనుమతులు సాధించామని మంత్రి ఉత్తమ్ చెబుతున్నారని, ఆయన తీరు చూస్తుంటే కొండలు తవ్వి ఎలుకను పట్టినట్టుందని మండిపడ్డారు. ఛత్తీస్గఢ్ తో 50 ఎకరాల ముంపునకు సంబంధించిన అంగీకారం కుదిరితే గొప్పలు సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను సరిదిద్ది దేవాదులను పటిష్టం చేసేందుకు 7 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్ను కేసీఆర్ నిర్మించాలని హరీష్ రావు గుర్తు చేశారు. దీనికి సంబంధించి 83 మీటర్లు డిపిఆర్ పంపామని, అన్ని డైరెక్టరేట్ల నుంచి అన్ని రకాల అనుమతులు సాధించామని తెలిపారు. బ్యారేజీ కట్టి నీటిని లిఫ్ట్ చేసుకుంటున్నామని గుర్తు చేస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వలేదని, దేవాదులకు నీళ్లు లిఫ్ట్ చేయకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుందని తెలిపారు. సమ్మక్క బ్యారేజ్ కు ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసీ తప్ప అన్ని అనుమతులు బీఆర్ఎస్ హయాంలో వచ్చాయని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు అనుమతులు ఆపడంలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ సమ్మక్క సాగర్ విషయంలో అదే చేసిందని హరీష్ రావు ధ్వజమెత్తారు. 2023 ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని గుర్తు చేశారు. అక్కడి కాంగ్రెస్ నాయకులు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎన్ఓసీ రాకుండా చేస్తారని మండిపడ్డారు. ప్రస్తుతం అక్కడున్న బీజేపీ ప్రభుత్వంతో దోస్తీ కట్టి 50 ఎకరాలకు ఎన్ఓసీ తీసుకొచ్చి మొత్తం ప్రాజెక్టు కట్టినట్టు బిల్డప్ ఇస్తున్నారని తెలిపారు. 50 ఎకరాలపై ఒప్పందం చేసుకుంటే, కాంగ్రెస్ ఇంత ప్రచారం చేసుకుంటే, ఎంతో కష్టపడి పలు ప్రాజెక్టులు నిర్మించిన కేసీఆర్ ఎంత ప్రచారం చేసుకోవాలని ప్రశ్నించారు. సమ్మక్క సాగర్ విషయంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, అంతా డబ్బా ప్రచారం అని హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆల్మట్టి డ్యాం హైట్ పెంచేందుకు కర్ణాటక సర్కారు ప్రయత్నిస్తుంటే సీఎం రేవంత్ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు కర్ణాటక సర్కారు మరణ శాసనం రాస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ, బీహార్ వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఇది తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ కలిసి రైతులకు చేస్తున్న ద్రోహమని మండిపడ్డారు. 100 టీఎంసీల కోసం ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును బొందపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఫైర్ అయ్యారు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి ఎడారులుగా మార్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ కుట్ర పన్నిందని హరీష్ రావు విమర్శించారు. అక్కడా ఇక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీయేనని, అయినప్పటికీ మాట్లాడే దమ్ము ఇక్కడి కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. రైతుల పొట్టగొడుతుంటే ఆపే ధైర్యం లేదని విమర్శించారు. జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలని, కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి రైతులను బలిస్తారా అని హరీష్ రావు ధ్వజమెత్తారు. బనకచెర్ల రూపంలో కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ కొల్లగొడుతుంటే మౌనం వహించారు. ఇప్పుడు కర్ణాటక కొల్లగొడుతుంటే మౌనంగా ఉంటున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని సీఎం రేవంత్ రెడ్డి ఈ నీళ్ల దోపిడీని అడ్డుకోకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోక తప్పదని హరీష్ రావు హెచ్చరించారు. కృష్ణానదిలో నీటి వాటాపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ట్రిబ్యునల్ వేయడంలో ఆలస్యం అవుతుందని మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశం 2016లో చెప్పామని గుర్తు చేశారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సుప్రీంకోర్టులో కేసు వాపస్ తీసుకోవాలని షెకావత్ చెప్పారని తెలిపారు. ఆ సమయంలో కేసు విత్డ్రా చేసుకుని సెక్షన్ 3ని సాధించింది బీఆర్ఎస్ పార్టీనని స్పష్టం చేశారు. 299 టీఎంసీలకు శాశ్వత ఒప్పందం చేసుకుంటే సెక్షన్ 3 ఎందుకు అడిగామని హరీష్ రావు నిలదీశారు. ఇదే అంశంపై అపెక్స్ కౌన్సిల్ ఎందుకెళ్లామని అడిగారు. అయితే సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు ఎక్కామని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ముక్త కంఠంతో ఖండించారు. సెక్షన్ 3పై తెలంగాణ వాదుల ముగింపు దశలో ఉన్నాయని, వాదనలు ముగింపు దశలో ఉన్న ఇలాంటి సమయంలో అవగాహన లేకుండా మాట్లాడితే తీర్పును ప్రభావితం చేయవా అని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఈ ఏడాది ఫిబ్రవరి 17న కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్లో ఏముందని అడిగారు. తాత్కాలిక ఒప్పందం చేసుకోలేదా అని ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీశారు. ఈ అంశంపై ఏమంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డిని
నిగ్గదీసి అడిగారు. ఫైనల్ అవార్డు వచ్చే వరకు 50:50 చేసుకుందామని మంత్రి ఉత్తమ్ కుమార్ సెక్రటరీ లేఖ రాశాడని పేర్కొన్నారు. ఆ అంశంపై బీఆర్ఎస్ పార్టీ 28 లెటర్లు రాసిందని గుర్తు చేశారు. 299 టీఎంసీలకు ఒప్పుకోమని తెగేసి చెప్పామని కుండబద్దలు కొట్టారు. అందుకోసం ప్రయత్నం చేశాం, పోరాటం చేశామని ఇంత చెప్పినా కూడా బీఆర్ఎస్ 299 టీఎంసీలకు ఒప్పుకుంది అని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. దాదాపుగా గోదావరి మీద ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. అంటే మొత్తం తెలంగాణకి 763 టీఎంసీలు కేటాయింపజేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము. ఓ 1000 సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమ్మక్క సాగర్ పై డబ్బా ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ కి అనుమతులు సాధించామని మంత్రి ఉత్తమ్ చెప్తున్నారని, ఆయన తీరు చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని మండిపడ్డారు. ఛత్తీస్గఢ్తో 50 ఎకరాల ముప్పునకు సంబంధించి అంగీకారం కుదిరితే గొప్పలు సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను సరిదిద్ది దేవాదులను ప్రతిష్టం చేసేందుకు 7 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సాగర్ బ్యారేజ్ను కేసీఆర్ నిర్మించారని హరీష్ రావు గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఆల్మట్టి ఎత్తు పెంపుపై రేవంత్ సర్కారు మౌనంగా ఉంది. ఈ విషయంపై హరీష్ రావు ధ్వజమేసినట్టుగా తెలుస్తుంది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే పక్క రాష్ట్ర ప్రయోజనాలే ఎక్కువ అంటూ హరీష్ రావు ఫైర్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంతకడే సంతాప సభ పెట్టినట్లుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హరీష్ రావు. కృష్ణా జలాల వాటపై సీఎం రేవంత్ ఒక మాట, మంత్రి ఉత్తమ్ మరో మాట మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా దుయ్యబట్టారు. పూటకో మాట గడియ లెక్క మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ 299 టీఎంసీలు కృష్ణా జలాల్లో వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది పూర్తిగా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమని మరొకసారి చెప్పారు. చార్చిగా తప్పిదం చేసింది మీరు, తెలంగాణ సాగునీటి రంగంలో చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మక్క సాగరు పూర్తి చేసింది నాడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బా ప్రచారం చేసుకుంటుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు భయపడి బంకచెర్లపై మౌనం ఎందుకు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆల్మట్టి ఎత్తు పెంపుపై మౌనం ఎందుకు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సొంత ప్రయోజనాల కంటే పక్క రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కువయ్యాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల వాటా విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళా పాటే మాట్లాడుతున్నాడని చెప్పేసి కూడా ఉత్తమ కుమార ప్రగల్భాలే పలికినట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బేసిన్ గురించి బేసిక్స్ తెలియదు, నీళ్ల వాటా గురించి నీళ్లు నములుతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏదైతే కనీస అవగాహన లేని మంత్రి ఉండడం మన దౌర్భాగ్యం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేశామని గొప్పగా చెప్పిండు. రైట్ షేర్ కోసం నేనే ఆనాడు స్వయంగా ట్రిబ్యునల్ ముందు అటెండ్ అయినట్లు కూడా చెప్పుకున్నాడు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18/6/2025 నాడు ఏమన్నాడు, కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి అంటూ కూడా ఆ రోజు చెప్పిన కేసీఆర్ రేవంత్ రెడ్డి మాటలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు హరీష్ రావు. చంద్రబాబు ఆఫర్ ఇచ్చిండు మొన్న అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ మొన్న సెప్టెంబర్ 11 జరిగిన నీటిపారుదల శాఖ సమీక్షలో ఇదే ముఖ్యమంత్రి కృష్ణా జిల్లాలో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలి అంటాడు. అంటే ఒకసారి ఒక మాట, మరోసారి మరో మాట అన్నట్లు కూడా
ముఖ్యమంత్రి వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ ఏమో 763 టీఎంసీలు షేర్ అంటాడు, ముఖ్యమంత్రి ఏమో 500 టీఎంసీ అంటాడు, మరోసారి 940 అంటే పూర్తిగా గాడి తప్పి అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రైట్ఫుల్ షేర్ సాధించేందుకు సెక్షన్ 3 కోసం పోరాటం ఆనాడు బీఆర్ఎస్ హయాంలోనే కేసీఆర్ గారు కృష్ణా జలాల గురించి చేసి ఉమాభారతి, గడ్కర్ని, షెకావత్ ప్రధానులను కలిసిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు గడప తొక్కి నిర్విరామ పోరాటం చేసి సెక్షన్ 3 సాధించిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. ద్రోహం చేసిన వాళ్ళే వాళ్ళ శుద్ధులు చెప్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ 299 నిష్పత్తి 512 ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అంటూ కూడా ఈ సందర్భం ఆగ్రహం వ్యక్తం చేస్తూ 512 200 టీఎంసీ నీటి వాటాను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు లిఖితపూర్వకంగా రాసిస్తుందట. ఇది పూర్తిగా చారిత్రక అన్యాయాన్ని సరిచేస్తున్నారని చెప్పేసి గొప్పలు చెప్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ నీటి హక్కులకు సంబంధించి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలుగా పోరాటం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇవాళ ఏదైతే నీటి వాటాకు సంబంధించిన విషయంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇవాళ ఆ పక్క రాష్ట్రాలకు దోచిపెట్టేందుకే ఈ సందర్భంగా ముందుకెళ్తుందే తప్ప ఇందులో ఏమీ లేదు కొత్త అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు అపెక్స్ కౌన్సిల్ కు 2016లోనే చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పుడు ఆ కేసు విత్డ్రా చేసుకుని సెక్షన్ 3ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ మేము అధికారం 209 శాశ్వత ఒప్పందం చేసుకుంటే సెక్షన్ 3 ఎందుకు అడిగామని కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. అపెక్స్ కౌన్సిల్ ఎందుకు పోయాం, ఎందుకు సుప్రీం మెట్లు ఎక్కామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెక్షన్ 3 పై తెలంగాణ వాదనలు ముగింపు దశలో ఉన్నాయి, ఇలాంటి సమయంలో అవగాహన లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తీర్పు పైన ప్రభావితం పడుతుంది అంటూ కూడా గుర్తు చేశారు. 17/2/2025 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ లో ఏముందో అది తాత్కాలిక ఒప్పందం వీళ్ళు కూడా చేసుకున్నారు, దీని గురించి ఏమంటూ ఉత్తమంటూ కూడా చెప్పారు. ఏదైతే 50-50 షేర్ తీసుకుందామని సెక్రటరీ రాసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అదే డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ 2020 గత 10 సంవత్సరాలు 28 లీటర్లు రాసి అడిగిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ 299 మేము ఒప్పుకోమని కూడా ఎంతో ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏదైతే అన్ని సందర్భాల్లో తెలంగాణకు నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదు, ఎంతటి పోరాటానికి సిద్ధమని చెప్పేసి నాడు అనేక సందర్భాల్లో చెప్పినా ఇవాళ అదే విషయాన్ని గుర్తు చేస్తున్నామంటూ కూడా చెప్పారు. ఈ సమ్మక్క సారక్క పైన కూడా ఉత్త డంబాచారం చేస్తున్నారు తప్ప ఇందులో ఏం లేదు. కేవలం 83 మీటర్లకు డిపిఆర్ పంపినాం, ఆనాడే అన్ని డైరెక్టరేట్ల నుంచి అన్ని రకాల అనుమతులు సాధించాం, బ్యారేజ్ కట్టి తీరినాం, నీటిని కూడా లిఫ్ట్ చేసుకున్నప్పుడు అయితే కాంగ్రెస్ వచ్చాక ఓఎన్ఎం డబ్బులు ఇవ్వక దేవాదుల నీళ్లు లిఫ్ట్ చేయకపోతే బీఆర్ఎస్ పై నిందలేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమ్మక్క బరాజు గురించి ఛత్తీస్గఢ్ నుంచి ఒక్క ఎన్ఓసి మినహా అన్ని అనుమతులు ఆనాడు మా ప్రభుత్వమే తీసుకొచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.